పక్కనే ఉన్న సరస్వతీదేవిని చూసి, ఈయనే పెళ్లి చేసుకుని సంసారం అనే సాగరంలో ఈదుతున్నాడు, ఇక మనకు ఏమని ఉపదేశిస్తాడు అని జాలిపడి బ్రహ్మను అడగలేదు. అలాగే శ్రీ మహావిష్ణువుని, పరమశివుణ్ణి కూడా తమకు గురువుగా ఉండమని అడుగుదామనుకున్నారు. కానీ వారి పక్కనే ఉన్న లక్ష్మీదేవిని, పార్వతీదేవిని చూసి ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు. జరిగే తతంగమంతా శివుడు తన మనోనేత్రంతో గమనిస్తూనే ఉన్నాడు. ఇక శివుడు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి తనే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే శివుడు దక్షిణామూర్తిగా అవతరించి ఆ నలుగురు వెళ్లే దారిలో ఓ మర్రి చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉన్నాడు. ప్రసన్న వదనంతో ఉన్న దక్షిణామూర్తి తేజస్సుకి ఆకర్షితులై ఆ నలుగురు సనత్కుమారులు ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తన మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు.